నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, బినామీ ఆస్తులు అంటే ఏంటి? బినామీ ఆస్తులు అంటే కొంతమంది అక్రమంగా సంపాదించే సంపదన తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోకుండా తమ బంధువుల పేర్ల మీద, తమ ఇంట్లో పనిచేసే వారి పేర్ల మీద, ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసి ఆయా డాక్యుమెంట్లను తమ వద్ద ఉంచుకొని ఆ ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది అక్రమార్కులు ఈ పద్ధతిని అనుసరిస్తారు. మరికొంతమంది ధనవంతులు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా పన్ను ఎగవేత కోసము ఈ బినామీ లావాదేవీలను సృష్టిస్తారు. అయితే ఎవరి పేరు మీద అయితే బినామీ ఆస్తులను నమోదు చేశారో, రిజిస్టర్ చేశారో, ఆ చేసుకున్న వ్యక్తి కూడా నేరస్తుడే అవుతాడు. బినామీ లావాదేవీల చట్టం 2016 సవరణ ప్రకారంగా, అందులోని సెక్షన్ 3 ప్రకారంగా బినామీ లావాదేవీలను మనము రిజిస్టర్ చేసుకున్నట్లు రుజువు అయితే అది నేరం అవుతుంది. దానికి 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఈ బినామీ లావాదేవీలు, ఉదాహరణకు నేను ఒక వ్యక్తి పేరు మీద అక్రమంగా సంపాదించిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేశాను అనుకోండి. అతను తిరిగి నాకు ఇవ్వటం లేదని, ఆ బినామీ ఆస్తి నాకు స్వాధీనం చేయటం లేదని అతని మీద చట్టబద్ధంగా కేసు వేయడానికి నాకు అవకాశమే లేదు. ఎందుకంటే ఆ ఆస్తియే అక్రమంగా సంపాదించిన ఆస్తిగా పరిగణలోకి తీసుకోబడుతుంది. కాబట్టి బినామీ లావాదేవీలు అనేది చట్ట ప్రకారంగా నేరం అవుతుంది. ఈ చర్య చేసిన వారి మీద, అలాగే ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేశామో వారి పేరు మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బినామీ ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు తస్మత్ జాగ్రత్త. ఇది బిఎన్ఎస్ఎస్ అలాగే బిఎన్ఎస్ ప్రకారంగా క్రిమినల్ చర్య అవుతుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.